నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అంటాడు ఒక సినిమాలో కథానాయకుడు. అది రియల్ లైఫ్, కానీ రియల్ లైఫ్లో మాత్రం సీన్ వేరేలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఏలిన వారికి జీ హుజూర్ అంటూ పౌర హక్కుల హననంలో బిజీ అయిపోయారు. ప్రజలు, ప్రతిపక్షాల దగ్గరేమో కర్కసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్న ఖాకీలు, పాలకుల దగ్గర మాత్రం బానిసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా వ్యవహరిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కన్నా రెడ్ బుక్ రాజ్యాంగ అమలే తమకు ముఖ్యమంటున్నారు. పచ్చబాసుల కుట్రలకు కూత పెడుతూ పరవశించిపోవటంలో ఉన్న ఆనందం మరెందులోనూ దొరకదని నిస్సిగ్గుగా తమ చర్యలతో చాటుకుంటున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్ల ఎపిసోడ్లో పూర్తిగా పరువు పోగొట్టుకున్న చంద్రబాబు అండ్ కో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద ఖాకీలను ఉసుకొల్పేశారు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరోసారి అవహేళన చేసేశారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రనాట అరాచకం తెప్పలుగా పారుతోంది. డైవర్షన్ స్కీములతో డేంజర్గా మారుతోంది. తమ అరాచకాల నుంచి, అసమర్థ పాలన నుంచి, అవినీతి నుంచి, అకృత్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కుట్రలు చేయటం, ఆ కుట్రల్లో వైఎస్ఆర్సీపీ నేతలను, క్యాడర్ను ఇరికించే కుతంత్రాలకు పదును పెట్టడం చంద్రబాబు మార్క్ డైవర్షన్ స్కీమ్ ఇది. గత 19 నెలలుగా ఏపీలో జరుగుతోంది ఇదే. కోర్టులు చీవాట్లు పెట్టినా, కొట్టించుకొని ఘనకార్యం వెలగబెట్టి అడ్డంగా దొరికిపోయిన డైవర్షన్ స్కీమ్కి తెరతీస్తారు చంద్రబాబు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కుట్రలో దేశ ప్రజలందరికీ కూటమి ప్రభుత్వ కుతంత్రం అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసిన పోరాటం వల్ల టెండర్లకి ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. ఘోరాతి ఘోరంగా పరువుపోయిన నేపథ్యంలో ప్రజల దృష్టిని ఏమార్చడానికి వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీదకి ఖాకీలను వదిలారు పాలకులు. ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాటహాసం చేస్తోంది. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తోన్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. ఈ క్రమంలో పాలకుల అరాచకాలకు, పచ్చమూక అఘాయిత్యాలకు పోలీసులు పహారా కాయడం తీవ్ర ఆందోళనకి గురిచేస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చ బాసుల కుట్రలకు కూతలు పెడుతూ పరవశించిపోతున్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కి అనుగుణంగా ఖాకీలు చెలరేగిపోతున్నారు. తమ అసమర్థత నుంచి, కుట్రల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైఎస్ఆర్సీపీ క్యాడర్పై కత్తికట్టిన ప్రభుత్వం క్రూరత్వానికి కొత్త నిర్వచనాలు చెబుతోంది. పాలకుల పైశాచికత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ పరవశించిపోతున్నారు ఏపీ ఖాకీలు. 5.5 కోట్ల మంది ప్రజలున్న ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేస్తోన్న ఆఫ్ఘనిస్తాన్ పోకడల వెనుక పోలీసుల పాత్ర ప్రముఖంగా ఉండడం ప్రజాస్వామ్యవాదులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత హెల్త్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్. 19 నెలల క్రితం వరకు ఈ స్థాయిలో వెలిగిపోయింది ఏపీ. వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు చూసి దేశమంతా అబ్బురపడింది. అలాంటి ఆంధ్రప్రదేశ్ కేవలం 19 నెలల్లో అనారోగ్య ప్రదేశ్గా మారిపోయింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడానికి నానా కుట్రలు పన్నుతోన్న పాలకులు ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద పడ్డారు. 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి, ప్రైవేటీకరణ ముసుగులో పచ్చముఠాకి కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసేశారు. ఆంధ్రప్రదేశ్లో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్య అయినా, ఉచిత ఆధునిక వైద్యమైనా అందుబాటులో ఉండదని, అవి రెండూ డబ్బున్నోళ్లకి మాత్రమే అని ఇప్పటికే అనేకసార్లు చాటి చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ సామాన్య ప్రజల తెల్లకోటు కలలను వెక్కిరిస్తోంది. ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవిష్యత్తుకి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేసిన సమర గర్జనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భాగస్వాములయ్యారు. మెడికల్ కాలేజీలను తీసుకునే వారిని తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 2 నెలల్లోనే జైలుకి పంపుతామని జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందన్నట. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది
ఇది నిరూపితమవుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడం, ఇక తెలుగు ప్రజలైతే చంద్రబాబు పాలనను చీకొట్టడం, వీటన్నింటికీ తోడు తాము అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను తీసుకున్న వారిని జైలుకి పంపుతామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక చేయడంతో ఒక్క సంస్థ కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్ల ఎపిసోడ్లో చంద్రబాబు ప్రభుత్వ పరువు పూర్తిగా పోయింది. దీంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ స్కీమ్ రెడీ చేశారు చంద్రబాబు. ఆ కుట్రని ఖాకీలు అత్యంత వేగంగా అమలు చేశారు. వైఎస్ఆర్సీపీ క్యాడర్ లక్ష్యంగా చేసుకుని ఆటవిక పాలన మరోసారి పరుగులు పెట్టింది. ఇదిగో ఇలా చూడండి, వీళ్లని దేశ ద్రోహులు అన్న రీతిలో నడి బజార్లో కొట్టుకుంటూ నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు పోలీసులు. వీళ్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు. వీళ్లు చేసిన నేరం ఏంటో తెలుసా? రప్పా రప్పా అని నినాదం ఇవ్వడం, ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేయడం అట. దీనికి వీరిని అరెస్టు చేసి దారుణంగా కొట్టి రోడ్డు మీద నడిపించారు. నిజానికి ఫ్లెక్సీల వద్ద జంతు బలులు, రక్త తర్పణాల జాడ్యాన్ని మొదలుపెట్టింది టీడీపీయే. ఇదిగో ఇలా చూడండి, చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా 2023లో పొట్టేలు తల నరికి ఎలా ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేస్తున్నారో చూడండి. 2024 ఎన్నికల ఫలితాలు రాగానే పచ్చముఠ ఇలాగే పొట్టేళ్ల తలలు నరికి ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేసింది. వీళ్ళెవరూ హోంమంత్రికి కనిపించలేదు, ఖాకీల కళ్ళకి కనిపించలేదు. అలాగే ఇదొకసారి చూడండి, పరిటాల శ్రీరామ్ వాహనం ముందు టీడీపీ కార్యకర్తలు ఎలా జంతుబలి చేస్తున్నారో చూడండి. పొట్టేళ్లని తన వాహనం ముందు నరుకుతుంటే ఆనందంతో పొంగిపోతూ దండాలు పెడుతున్నాడు పరిటాల శ్రీరామ్. ఇది తప్పని ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ జంతు బలులు హోంమంత్రికి, ఖాకీల కళ్ళకి కనిపించలేదు. ఇక ఇది చూడండి, బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద టీడీపీ నేతలు 1, 2 కాదు 10ల సంఖ్యలో పొట్టేళ్ల తలలు నరికి రక్తతర్పణం చేశారు. ఆ తలలను గుచ్చి దండలా ఫ్లెక్సీలకు వేలాడదీశారు. ఇవేవీ పాలకులకు కనిపించలేదు. చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్స్ల దగ్గర తల నరికారు, బాలకృష్ణ గారి ఫ్లెక్స్ దండలు వేశారు కదా, మరి పిల్లల్ని ఆ పార్టీలో జాయిన్ చేయాలని చెప్తారేమో అనిత గారు. అంటే పచ్చోడు చేస్తే తప్పు లేదు, పొరుగు పార్టీ చేస్తే మాత్రం మహాపాపం, మహాపరాధం. మీకు ఆడిందాట పాడింద పాటగా చెల్లుబాటు అయిపోతుంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే సొంత మీడియా మీ చేతిలో ఉంది. ఎదటి వాళ్ళు మంచి చేసినా తప్పుగా చూపించగలుగుతారు, మీరు తప్పు చేస్తే దాన్ని ఒప్పని చెప్పగలుగుతారు, ఎడిటోరియల్స్ కూడా రాస్తారు. ఇది విష సంస్కృతి, ఇలాంటి ఎడిటోరియల్స్ కూడా రాస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ ఖాకీలు పేట్రేగిపోతున్నారు. రెడ్ బుక్ అరాచకానికి వత్తాసు పలికితే చాలు ప్రజల హక్కులను కాలరాసినా పర్వాలేదన్నట్టుగా బరితెగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై పోలీస్ గూండాగిరి ప్రదర్శించి బీభత్సం సృష్టిస్తున్నారు. గత 19 నెలలుగా ఏపీలో జరుగుతోంది ఇదే. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు సోషల్ మీడియా కార్యకర్తలపై 1000కి పైగా అక్రమ కేసులు పెట్టారు. అయినా ఈ అణచివేత వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద ఎలాంటి ప్రభావం చూపలేకపోతోంది. అక్రమ కేసులు పెడుతున్న కొద్దీ వారు రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి. ఆ వేడుకలు గ్రామీణ ప్రాంతాల్లో జాతరలను తలపించాయి. ఇదే ఉత్సాహం కొనసాగితే టీడీపీ కూటమి ప్రభుత్వం పుట్టిమునగడం ఖాయమని వారికి అర్థమైంది. మరోవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్ల కేంద్రంగా పచ్చముఠా పరువు మొత్తం పోయింది. అంతే, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై సరికొత్త కుతంత్రానికి తెగించారు. జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి ఇలా పలు జిల్లాల్లో పోలీసులు ఏకంగా 13 అక్రమ కేసులు నమోదు చేశారంటే ప్రభుత్వ అసహనానికి ఇది నిదర్శనం. మెడికల్ కాలేజీల పీపీపీలో ప్రభుత్వ బండారం బట్టబయలైంది. సింగిల్ బిడ్కే మెడికల్ కాలేజ్ అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదోని మెడికల్ కాలేజ్ని రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షాకి అప్పగించాలని నిర్ణయించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి టెండర్లు పిలిస్తే ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షా అనే వ్యక్తి ముందుకొచ్చారు. ఆయనకి మెడికల్ కాలేజీని నిర్వహించే శక్తి సామర్థ్యాలు, అనుభవం ఉన్నాయా అన్నది కూడా చూడకుండానే సింగిల్ బిడ్ అయినా సరే అగ్రిమెంట్ చేసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్. నిబంధనలకు విరుద్ధం కదా అని మీడియా ప్రశ్నిస్తే అన్నీ పట్టించుకుంటే ఎలా అని మంత్రి సత్యకుమార్ సమాధానం దాటేశారు. సింగిల్ బిడ్కే అప్పగించేస్తామని మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. పొడిగించి ఇప్పుడైతే ఈ అగ్రిమెంట్ ఆదోనికి సంబంధించి అగ్రిమెంట్ జరుగుతుంది. మిగతా వాటిని కాస్త పొడిగిస్తున్నాం. సంస్థలుగా వేశారా, వ్యక్తిగా టెండర్ పాల్గొన్నారా? హై నెట్వర్త్ వాల్యూ ఉన్న వ్యక్తి వేశాడు. నేను చెప్పాను డాక్టర్ ప్రేమ్ కుమార్ షా అని అతను వేశాడు.
వేసుకోవచ్చు. హై నెట్వర్క్ కేటగిరీ ఉంది, వాళ్ళ తర్వాత కన్సార్షియంతో వస్తారు. ఏం లేదండి, అది అన్ని ఇటువంటివన్నీ చూస్తా కూర్చుంటే. అది విషయం విన్నారుగా. నిబంధనలన్నీ పాటిస్తూ కూర్చుంటే కుదరదట. నిజమే మరి. ఆటవిక పాలన సాగించే వారికి డబ్బున్నోళ్లకే వైద్య విద్య అయినా వైద్యమైనా అందుబాటులో ఉంటుందని తెగేసి చెప్పే వాళ్ళకి నిబంధనలతో పనేంటి చెప్పండి. టెండర్ల ఎపిసోడ్లో ఒకసారి పరువంతా పోయింది. ఇప్పుడు సంస్థకి కాదని 1,00,000 సాకులు చెప్తూ వ్యక్తికి మెడికల్ కాలేజ్ని కట్టబెట్టే కుట్రకి తెరతీశారు. మిగిలిన మెడికల్ కాలేజీల వైపు చూసే ధైర్యం ఏ సంస్థ చేయడం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కేంద్రంగా రాబోయే రోజుల్లో మరింతగా చంద్రబాబు ప్రభుత్వం అభాసుపాలు కానుంది. అంటే ప్రజల దృష్టిని అటు నుంచి మళ్లించడానికి మరింతగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఖాయమని, వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద అక్రమ కేసులు పెట్టబోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎలాగూ పాలకుల కుట్రలకి నిస్సిగ్గుగా కూతపెట్టే పచ్చ కాకీలకు ఏపీలో లోటు లేదు కదా. పోలీస్ అంటే ఒక భరోసా, పోలీస్ అంటే ఒక ధైర్యం. ఇవన్నీ సహజంగా సామాన్య ప్రజలకు కలగాల్సిన భావనలు. కానీ ఏపీలో మాత్రం రివర్స్. పచ్చమూకకి పోలీసులను చూడగానే ఎక్కడా లేని ధైర్యం వచ్చేస్తుంది. టీడీపీ గూండాలకు పోలీసులను చూడగానే ఎక్కడా లేని భరోసా కలుగుతుంది. ఎందుకంటే ఏపీలో సాగుతున్న అరాచక పాలనలో కీలక పాత్ర కాకీలదే. మరి చట్టంతో పనిలేదు, న్యాయంతో సంబంధం లేదు, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్న స్పృహ లేదు. పచ్చబాసులు ఏం చెప్తే పోలీసులకు అదే వేదమైపోయింది. గత 19 నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి పచ్చముఠా కుట్రలకు కూతలు పెడుతూ తాము పోలీసులం అన్న సంగతి కూడా చాలా వరకు ఖాకీలు మర్చిపోయారు. అందుకే ఇప్పుడు వీధి రౌడీలను గుర్తుకు తెచ్చేలా, గూండాలను మరిపించేలా వ్యవహరిస్తున్నారు. పచ్చముఠా అరాచకాలకు అండగా నిలబడడం, పాలకుల కుట్రలకు కూత పెడుతూ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో చెలరేగడం. ఈ స్థితికి దిగజారిపోయిన పచ్చ ఖాకీలు పోలీస్ వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న గౌరవానికి పాడె కట్టేస్తున్నారు. పచ్చముక్క నుంచి ఆదేశాలొస్తే చాలు తాము శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఉన్నామన్న కనీస జ్ఞానం కూడా కోల్పోయి చెలరేగిపోతున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడానికి ఏ చిన్న అవకాశం దొరికినా అటు చంద్రబాబు ఇటు లోకేష్ వదలడం లేదు. వాళ్ల మెప్పు పొందడానికి ఎలాంటి చండాలం చేయడానికైనా ఖాకీలు వెనకాడడం లేదు. అందుకొక తాజా ఉదాహరణే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జరిగిన కుట్ర. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అజయ్ దేవ్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లి గ్రామం. అజయ్ దేవ్ జనసేన కార్యకర్త, పవన్ కళ్యాణ్ వీరాభిమాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ PSPK అని తన ఒంటిపై టాటూ కూడా వేయించుకున్నాడు. డిసెంబర్ నెల 21వ తేదీన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ముత్యాలవాండ్లపల్లిలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నేతలు కేక్ కట్ చేసే సమయంలో అటుగా వెళ్తున్న జనసేన కార్యకర్త అజయ్ దేవ్ కూడా కేక్ తిన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్లిన తర్వాత గర్భిణి సంధ్యారాణితో అజయ్ దేవ్ గొడవ పడ్డాడు. దీనికి పాత కక్షలే కారణమని తెలుస్తోంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి అజయ్ దేవ్ గర్భిణి సంధ్యారాణిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులు రెచ్చిపోయారు. అజయ్ దేవ్ వైఎస్ఆర్సీపీ నేత అని, గర్భిణిపై దాడి చేశాడంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. ఆగమేఘాలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వెనక ముందు ఆలోచించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభాండాలు వేశారు. విచారణ సందర్భంగా అజయ్ దేవ్ జనసేన కార్యకర్త అని కదిరి పోలీసులు గుర్తించారు. కానీ పాలకుల కుట్రని అమలు చేయడమే తమ కర్తవ్యం అని భావించారు. అంతే, అజయ్ దేవ్ జనసేన కార్యకర్త అనే నిజాన్ని దాచేశారు. మంత్రి నారా లోకేష్ ఎల్లో మీడియా ప్రచారం చేసిన అబద్ధాల్ని నిజం చేసే బాధ్యతని నిస్సిగ్గుగా తీసుకున్న పోలీసులు అజయ్ దేవ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని ప్రకటించారు. లాఠీలతో కుళ్లబొడిచి హింసించి కదిరిలో ఊరేగించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎంతటి దుర్మార్గులో చూశారా అన్నట్టు విష ప్రచారం జోరుగా సాగుతోన్న వేళ జనసేన ఎంపీటీసీ అమర్ అసలు నిజం చెప్పేశారు. అజయ్ దేవ్ వైఎస్ఆర్సీపీ నేత కాదని, అతను జనసేన క్రియాశీలక కార్యకర్త అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అజయ్ దేవ్ జనసేన కండువాతో ఉన్న ఫోటోలు, పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు పచ్చముఠా, ఎల్లో మీడియా ఫేక్ ప్రచారంపై అజయ్ దేవ్ సోదరి రజిత భగ్గుమన్నారు. తన అన్న జనసేన నేత అని, గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేశారని, అతనికి వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని వివరించారు.
మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు, వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు. అవన్నీ పాత కక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు, కింద పడేయలేదు, అసలు కట్టితోనూ కొట్టలేదు. ఫస్ట్ సంధ్యారాణి అనిత నన్ను కొట్టేళ్ళకోసారి గొడవ జరుగుతుంటే ఏదో ఆపుతా అంటే వాళ్ళు నన్ను కొట్టేకొచ్చేళ్ళకోసారి నన్ను కొట్టారనే ఉద్దేశంతో మా అన్న అక్కడికి వచ్చాడే తప్ప లేకుంటే మా అన్న పార్టీలో లేనే లేడు సార్. అసలు మా అన్న అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు, అసలు పక్కా జనసేన. మా అన్న టాటో కూడా వేయించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లోనూ మా అన్న జనసేన ఫోటోసే పెట్టినాడు, కానీ పక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే సార్ అతను. విన్నారుగా, జనసేన కార్యకర్తని పట్టుకుని వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్నారు. గర్భిణిని కాలుతో కడుపు మీద తన్నేంత దుర్మార్గులు వైఎస్ఆర్సీపీ వాళ్లు అంటూ అసత్య ప్రచారం మొదలుపెట్టారు. అతన్ని దారుణంగా చిత్రహింసలు పెట్టి శాంతి భద్రతలు పరిరక్షించడంలో తామెక్కడా రాజీ పడమని దిక్కుమాలిన బిల్డప్లిస్తూ నడి రోడ్డు మీద ఊరేగించారు. చివరకు ప్రజలకు అసలు నిజం తెలిసిపోయింది. పచ్చముఠ, ఎల్లో మీడియా దుర్మార్గాలకు సహకరించడానికి తాము ఖాకీ దుస్తులు వేసుకున్నామన్నట్టు వ్యవహరిస్తున్న పోలీసులను చూసి తెలుగు ప్రజలంతా చీకొడుతున్నారు. అయితే ఏలిన వారికి జీ హుజూర్ అనడంలో ఉన్న ఆనందం ముందు ప్రజలెంత చీకొట్టినా తమకు పట్టదన్నట్టుగా కొందరు పచ్చ ఖాకీలు మరింత చెలరేగిపోతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. 19 నెలలుగా ఏపీలో జరుగుతోందిదే. దేశమంతా వినిపిస్తున్న మాట ఇదే. అధికార బలుపుతో పచ్చమూక బరితెగిస్తున్న తీరు చూసి పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ఉలిక్కి పడుతున్నాయి. ఎక్కడైతే పాలకులు పైశాచిక ప్రవృత్తితో చెలరేగిపోతారు, ఆ కుట్రలకు కాకీలు కర్కశంగా ఒత్తాసు పలుకుతారు. అక్కడ ప్రజాస్వామ్యం ప్రతి క్షణం హత్యకి గురవుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో పదే పదే ఇదే జరుగుతోంది. కాకపోతే ఈ దారుణాలకు, దరిద్రాలకు పోలీసులు అందిస్తున్న సంపూర్ణ సహకారం చూసి సామాన్యులంతా నివ్వెరపోతున్నారు. మరోవైపు టీడీపీ గూండాగిరికి సాల్యూట్ చేసే ఖాకీలను ఒక రేంజ్లో ఎంకరేజ్ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. వెరసి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం సాక్షిగా రాక్షస రాజ్యం వికటాట్టహాసం చేస్తోంది. పాలకుల కుట్రలకు ఖాకీలు కూత పెడుతోంటే ఖాకీల కర్కశత్వానికి పాలకులు అండగా నిలుస్తున్నారు. ఇక చెప్పేదేముంది, ఇద్దరూ కలిసి ఏపీలో ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు తెగ కృషి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నేతలే లక్ష్యంగా కుట్రల మీద కుట్రలు పన్నుతున్నారు. ఈయన పేరు యార్లగడ్డ శ్రీనివాసరావు. గతంలో మంగళగిరి రూరల్ సీఐగా పనిచేసిన యార్లగడ్డ శ్రీనివాసరావు హైకోర్టు న్యాయమూర్తికి చెందిన కార్ డ్రైవర్పై దాడి చేశారు. ఆ సీఐపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. హైకోర్టు ఆదేశంతో సీఐపై కేసు నమోదైంది. దీంతో సీఐ శ్రీనివాసరావును అధికారులు సస్పెండ్ చేశారు. అదే సీఐని గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు సర్కార్ అత్యంత కీలకమైన బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్ సీఐగా నియమించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు న్యాయస్థానానికి సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను తీసుకుని హైకోర్టుకు వెళ్తున్న కార్ డ్రైవర్ని నాడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐగా ఉన్న యార్లగడ్డ శ్రీనివాసరావు అడ్డుకున్నారు. దుర్భాషలాడారు, చెయ్యి చేసుకున్నారు. చివరికి హైకోర్టు జోక్యం చేసుకున్నాకే ఆయన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై ఒకవైపు విచారణ సాగుతుండగానే మరోవైపు నారావారి ఆశీస్సులతో మార్టూరు పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చేశారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన కేసులోనూ నారావారి న్యాయం అమలైపోయిందన్నమాట. ఏపీలో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో కేంద్ర హోంశాఖ తాజా నివేదికే స్పష్టం చేస్తోంది. ఐపీసీ, సిఆర్పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నేర న్యాయ చట్టాలు బిఎన్ఎన్ఎస్ చట్టాల అమలులో ఏపీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర హోంశాఖ కుండబద్దలు కొట్టింది. శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నేతలపై పాలకుల కుట్రలు అమలు చేయడంలో బిజీగా ఉన్న పచ్చ ఖాకీలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను గాలికొదిలేశారు. 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత కన్నా పాలకులకు గులాం కొడుతూ వారి కుట్రలకు కూత పెట్టడమే తమ పరమావధి అని తేల్చి చెబుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.